All, welcome to my channel Learn with Navya's Fun. This is Navyasri from final year CSCB, bearing rule number 18521. ఎందుకు రూల్ నెంబర్ ఇవన్నీ చెప్తున్నా అంటే దిస్ ఈజ్ అవర్ లాస్ట్ సబ్జెక్ట్ ఇన్ బీటెక్. That's why. So, before going to the video, I thank each and every subscriber and ఎవరైతే నా కోసం స్నాప్ లేని వాళ్ళు కూడా స్నాప్ క్రియేట్ చేసుకొని వచ్చి మరి థ్యాంక్స్ చెప్పిండ్రు. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ యూ ఎట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫినిటీ, థ్యాంక్స్ ఫర్ ది మిలియన్స్ టైమ్. Thank you so much guys for your support and love you have shown for those 7 videos, I hope, right? Yeah. And the first video, the role and the potential, that gave me a tremendous response actually. Anyways, thank you so much. Yeah, now going to our topic, that is human computer interaction. ఈ వీడియోలో మనం యూనిట్ మొత్తం చెప్పుకుంటాం. ఓకే ఫైన్. యా, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద కంప్యూటర్ అండ్ హ్యూమన్ బీయింగ్. వాట్ ఎవర్ ద ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తామో కంప్యూటర్కి, లైక్ ఓపెన్ గూగుల్ బ్రౌజర్ అని అంటే అట్లా ఏం ఓపెన్ కాదు, కానీ లైక్ వి విల్ గో అండ్ క్లిక్ టు దట్ బ్రౌజర్ సింబల్, రైట్? క్రోమ్ బ్రౌజర్ సింబల్ క్లిక్ చేయగానే అది బ్రౌజర్ అన్నది మనం ఓపెన్ చేస్తుంది మనకి సిస్టమ్ అన్నది, రైట్? దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్. వీఆర్ ఇంటరాక్టింగ్ కదా, ఇది కూడా ఇంటరాక్టింగ్. అది ఓపెన్ చేయమని మనం పోయి ఆ సింబల్ని ప్రెస్ చేస్తున్నాం. సో దట్ ఓపెన్స్, రైట్? యా, that is HcI is nothing but the interaction process happens between the computer and user, human being user. Okay, human computer interaction, HcI full form ఏంటి అంటే human computer interaction. It is also called as man machine interaction. It is also called as computer human interaction. Next, HcI is concerned with design, evaluation, implementation of interactive computer system for human use. Okay, HcI is concerned with what? డిజైన్ అంటే ఏంటిది? లైక్ ఇట్లా రెక్టాంగిల్గా ఉండాలి. పేపర్ అన్నది రెక్టాంగిల్గా ఉంటుంది కదా, పేపర్లో మార్జిన్ అనేది ఇట్లా 4 sides 2 sides, అది డిజైన్ చేసుకోవడం అన్నట్టు. నెక్స్ట్ హెడ్డింగ్ ఇక్కడ ఉండాలి, సబ్ హెడ్డింగ్ ఇక్కడ ఉండాలి, అదంతా డిజైన్ ప్రాసెస్ అన్నట్టు. ఎవాల్యుయేషన్ ఏంటిది? ఇది హెడ్డింగ్ ఇక్కడ ఉందా, లేకపోతే సబ్ హెడ్డింగ్ ప్లేస్లో హెడ్డింగ్ ఉందా, అలా ఎవాల్యుయేట్ చేసుకోవడం. లైక్ కరెక్ట్ ఫార్మాట్లోనే ఉందా పేజ్ అనేది, లేకపోతే లేదా అని. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటిది అంటే ఒకవేళ రాంగ్ ప్లేస్లో హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ ఉంటే వాటిని ఆ కరెక్ట్ ప్లేసెస్లో ఇంప్లిమెంట్ చేయడం, రైట్? దీస్ ఆల్ డిజైన్, ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. HcI is concerned with that అనమాట. నెక్స్ట్, బేసిక్ గోల్. What is a basic goal? HcI improves interactions, also increases usability of the system. That means ఇంటరాక్షన్స్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే, క్రోమ్ బ్రౌజర్ వెంటనే ఓపెన్ కాలేదు అనుకోండి, దట్ మీన్స్ కంప్యూటర్ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ వీ ఇంటరాక్టెడ్ విత్, రైట్? సో ఇంప్రూవ్స్, అలా ఏమన్నా హర్డిల్స్ కానీ ఏమన్నా ఉంటే అది కరెక్ట్గా ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టు. HcI అన్నది హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంక్రీజెస్ యూజబిలిటీ ఆఫ్ ది సిస్టమ్. యూసేజ్ ఆఫ్ ది సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దీస్ ఆర్ ది బేసిక్ గోల్స్ ఆఫ్ HcI. ఇంప్రూవ్స్ ఇంటరాక్షన్స్ అండ్ ఇంక్రీజెస్ యూజబిలిటీ ఆఫ్ ది సిస్టమ్. నెక్స్ట్, లాంగ్ టర్మ్ గోల్ ఏంటిది HcIకి అని అంటే మినిమైజ్ బేరియర్స్. ఏవైతే హర్డిల్స్ అండ్ ట్రబుల్స్, అబ్స్టాకల్స్ ఉంటాయో అవన్నిటిని మినిమైజ్ చేస్తుంది, అంటే రిడ్యూస్ చేస్తుంది అని. ఓకేనా? నెక్స్ట్, అకంప్లీష్ ద కంప్యూటర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూజర్స్ యూజర్స్ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి ఏదైతే మెథడ్ ఉంటుందో అది అకంప్లీష్ చేస్తుంది అని. అకంప్లీష్ ద కంప్యూటర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూజర్స్ టాస్క్, రైట్? దీస్ నోట్స్ ఆల్సో will be available on your Telegram channel. Okay, you can take from that. Next, definitions of the user interface. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది? ఇంటర్ఫేస్ అంటే ఏంటిదో తెలుసు కదా మీకు. లైక్ ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ వీ కెనాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. సో దెర్ విల్ బీ వన్ ఇంటర్మీడియట్. లైక్ ఇప్పుడు నేను ఏదైతే కంటెంట్ ఉన్నదో అది మీ ఇంటికి వచ్చి నేను చెప్పలేను, మీ ప్లేస్కి వచ్చి నేను చెప్పలేను. సో వీ కెన్ మీట్ అండ్ యూట్యూబ్ ఈజ్ అ ఇంటర్ఫేస్ ఫర్ అస్. ఓకేనా? లైక్ దాట్
యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనకి ఉన్న సిస్టమ్కి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కనెక్టింగ్ పాయింట్ అన్నట్టు. ఫైన్, ఐ హోప్ దట్స్ క్లియర్ ఫర్ యూ. విల్ బీ క్లియర్, ఐ నో. Yeah, user interface is a component of computer or software which can be visualized, heard, touched, interacted with, run and understood by the users of the computer. Okay, visualized. User interface is a component of software or a computer which can be visualized, heard, touched, interacted with, run and understood by the users of the computer. దీనికి యూజర్ ఇంటర్ఫేస్కి ఇన్పుట్ ఏంటిదంటే మనం ఏదైతే కమాండ్స్ ఇస్తామో లైక్ కంప్యూటర్కి వర్క్ చేయమని, లైక్ ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే మనం ఒక ఇన్పుట్ డివైస్ అన్నది యూజ్ చేయాలి కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ది మౌస్ అనేది ఇన్పుట్ డివైస్ అన్నట్టు. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ మనకి ఓపెన్ చేయమని ఈ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తాం, అది ఇన్పుట్ ఇస్తున్నాం త్రూ మౌస్ ఆర్ కీబోర్డ్. ఐ మీన్ మౌస్ ఎక్కువ యూజ్ చేస్తాం. యా, అలా చెప్పగానే ఇప్పుడు మనకు అవుట్పుట్ డివైజెస్ ఏంటి, మానిటర్ మీద ఈ విండోస్ అనేది ఓపెన్ అవుతుంది. కరెక్ట్, అంతే కదా. ఓపెన్ విండోస్ అని అనుకుంటున్నాం మనం. ఓపెన్ విండోస్ అని అనుకుంటే డైరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉండాలి. అది ఏంటిది, ఇన్పుట్ డివైస్ వాడడం యూజ్ చేస్తున్నాం, అది మౌస్తో మనం ఈ సిస్టంలో విండోస్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది, మానిటర్లో తెలుస్తుంది. అవుట్పుట్ డివైస్ అనేది మానిటర్ అన్నట్టు, రైట్. Yeah, what is output here? Processed information will be set by computers. The users are result of the ఇదే అవుట్పుట్ అన్నట్టు, లైక్ షోయింగ్ ద రిజల్టింగ్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్కి రిజల్ట్ వచ్చేది అవుట్పుట్. దట్ ఈస్ షోన్ త్రూ అవుట్పుట్ డివైజెస్ సచ్ యాజ్ మానిటర్, ప్రింటర్, ఎక్సెట్రా. నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ ఒక ఇంపార్టెన్స్ మనం దీనిలో తెలుసుకుంటాం, రైట్. యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీట్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సపోర్ట్ ద ఎఫెక్టివ్ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ సైట్, కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. యూజర్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ చెప్పిన కదా, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని అది సపోర్ట్ చేసి ఏదైతే ఫంక్షనాలిటీ అంటే కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సైట్, అది ఓపెన్ చేయమనంటే అది కేపబుల్గా ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ అన్నది మనకి హెల్ప్ చేయడానికి, అది ఓపెన్ చేయడానికి. ది పాయింట్ అన్నది ఏంటిదంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ ఇంపార్టెంట్ టు మీట్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సపోర్ట్ ద ఎఫెక్టివ్ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ సైట్, కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. మొత్తం దీని ఈ పాయింట్ మొత్తం కన్క్లూజన్ ఏంటిదంటే కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. నెక్స్ట్, ఇట్ ఈస్ అ విండో టు వ్యూ ద కేపబిలిటీస్ ఆఫ్ ది సిస్టమ్. దట్ మీన్స్ ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఉంది అని అనుకుందాం. ఈ యూట్యూబ్ విండోలో నేను వీడియో అప్లోడ్ చేయగలుగుతా, మీరు పోస్ట్ చేసిన కంటెంట్ని నేను చూడగలుగుతా, అంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న కంటెంట్ని నేను చూడగలుగుతా. ఇంకేం చేయగలుగుతా, ఇంకా నా యూట్యూబ్ వీడియో నాకు నచ్చకపోతే నేను డిలీట్ చేసుకుంటా, ఇంకా ఎడిట్ చేసుకోగలుగుతా, క్యాప్షన్స్ పెట్టుకుంటా, లైక్ ఇంకా సౌండ్ అనేది ఇంక్రీజ్ చేయగలుగుతా. దోస్ ఆర్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. ఈ యూజర్ ఇంటర్ఫేస్లో దట్ మెనీ క్యాపబిలిటీస్, లైక్ ఐ కెన్ చేంజ్ విండో టు విండో, I can browse so many features, like ఇప్పుడు నాకు ఈ ఆన్సరే గూగుల్లో కావాలనుకుంటే అది కూడా నేను దిస్ యూజర్ ఇంటర్ఫేస్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్ అనమాట. ఇంకా నాకు ఏమైనా కావాలంటే కూడా యూజర్ ఇంటర్ఫేస్ అన్నది క్యాపబుల్ అవుతుంది అని. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్ అంటే స్క్రీన్ లేఅవుట్. గుడ్ డిజైన్ లేకపోతే మనకి ఏదైతే అవుతుందో అది చెప్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్ లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అవుతాం మనం, రైట్. ఇప్పుడు ఇది ప్రాపర్ లేఅవుట్గా లేకుండా నేను ఇంట్రడక్షన్లో ఈ గుడ్ డిజైన్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టి ఈ పాయింట్స్ అన్న ఏవైతే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ తెచ్చి పెట్టిన అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో దట్స్ వై స్క్రీన్ లేఅవుట్ అన్నది కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అండ్ ఇన్ఎఫిషియెంట్గా ఉండాలి, మిస్టేక్స్ లేకుండా ఉండాలి. ఓకేనా. స్క్రీన్ లేఅవుట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అండ్ ఇన్ఎఫిషియెంట్గా ఉండాలి, మిస్టేక్స్ లేకుండా ఉండాలి. అప్పుడైతేనే ఈ గుడ్ డిజైన్ వల్ల మనకి ఇంపార్టెంట్, లైక్ అడ్వాంటేజ్ ఉంటుంది అని. ఓకే, స్క్రీన్ లేఅవుట్ అనేది వితౌట్ కన్ఫ్యూజన్, ఇన్ఎఫిషియెంట్గా, మిస్టేక్స్ లేకుండా ఉంటే మనకి ఒక అడ్వాంటేజ్ లాగా ఇట్ విల్ బీ లైక్ ఎ గుడ్ డిజైన్ అనమాట. దట్ విల్ బీ ద బెనిఫిట్. అండ్ పూర్ డిజైన్ లీడ్స్ టు వాట్, అగ్రెషన్, ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్. ఇప్పుడు నా కంటెంటే చూడండి, ఇది నేను ఇక్కడ రాసి ఇది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు కోపం వస్తుంది. ఇంకా
ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మనం అన్సబ్స్క్రైబ్ వెంటనే చేసుకొని మనం వేరే ఛానల్కి వెళ్ళిపోవాలని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్కి 2 days టైం ఉన్నది, ఇప్పుడు మళ్ళీ వేరే యూట్యూబ్లో ఛానల్లో సర్చ్ చేయాలి, ఇంకా మనం ఎన్ని బుక్స్ చదవాలో అన్న స్ట్రెస్ కూడా పెరుగుతుంది, రైట్. పూర్ డిజైన్ వల్ల ఈ అగ్రెషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అండ్ స్ట్రెస్ కూడా వస్తుంది మనకి. సో దట్స్ వై గుడ్ డిజైన్ షుడ్ బి లైక్ వితౌట్ కన్ఫ్యూజింగ్, ఇన్ఎఫిషియంట్, మిస్టేక్స్ లేకుండా కూడా ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గుడ్ డిజైన్. నెక్స్ట్ గోయింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ డిజైన్. బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ డిజైన్లో ఏముంటుంది, స్క్రీన్ అన్నది క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ రీడ్ ఈజీ అండర్స్టాండబుల్, టేక్స్ లెస్ టైమ్ టు అండర్స్టాండ్. మనకు తక్కువ టైం పడుతుంది కదా అండర్స్టాండ్ కావడానికి. స్క్రీన్ క్లారిటీగా ఉంటే అండ్ గుడ్ డిజైన్లో ఫార్మాట్లో ఉంటే. నెక్స్ట్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజెస్, ఐడెంటిఫికేషన్ అండ్ రెక్టిఫైయింగ్ ఎర్రర్స్. ఇప్పుడు గుడ్ డిజైన్ అన్నది క్లియర్గా క్లీన్గా ఉంటే అప్పుడు మనకి ఈ ఎర్రర్ అన్నది లైక్ ఫర్ సపోజ్ లెట్ us take a C program. ఓకే, hash include stdio.h, తర్వాత మెయిన్ ఓపెన్ a+b=c అని పెట్టుకుందాం. తర్వాత printf int a int b int c. అంత క్లమ్జీగా ఉందా ఈ ప్రోగ్రామ్ అన్నది? అదే ఒకవేళ నేను నీట్గా స్ట్రక్చర్గా ఇక్కడ స్పేస్ ఇచ్చి దీని కింద ఇది కొంచెం స్పేస్ ఇచ్చి ఈ ఫార్మాట్ ఉంటుంది కదా సి ప్రోగ్రామ్ ఫార్మాట్లో మంచిగా నీట్గా రాస్తే ఎట్లుంటుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఎర్రర్ ఒకవేళ ఇక్కడ నేను సెమికాలన్ పెట్టలేదు అనుకోండి, ఆ సెమికాలన్ పెట్టంది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆ కరెక్ట్ ఫార్మాట్గా రాస్తే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటుంది ప్రింట్ఎఫ్లో, ఆ ఇన్వర్టెడ్ కామర్స్ కూడా పెట్టిందో పెట్టలేదో ఈజీగా తెలుస్తుంది అన్నట్టు, ఈ క్లమ్జీగా రాయకపోతే. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్. గుడ్ డిజైన్లో ఉంటే నా ఫార్మాట్ అన్నది అప్పుడు మీకు స్క్రీన్ అన్నది క్లారిటీగా ఉంటుంది, ఈజీగా రీడ్ చేయొస్తుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది, మనకి తక్కువ టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజెస్, ద వ్యూవర్స్ సాటిస్ఫాక్షన్ విల్ బి ఇంక్రీజ్డ్ బై సీయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అ క్లియర్ ఫార్మాట్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఈజీగా మనం ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ కాస్ట్ విల్ బి రెడ్యూస్డ్, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ బెనిఫిట్స్ అండ్ డెవలప్మెంట్, డిసిషన్స్ క్యాన్ టేక్ క్విక్గా డిసిషన్స్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ డిజైన్. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఎఫిషియంట్ స్క్రీన్ డిజైన్. ఒకవేళ స్క్రీన్ డిజైన్ అన్నది ఇన్ఎఫిషియెంట్గా ఉన్నదనుకో, సెకండ్స్ ఇప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అదే ఇది ఒక స్పెక్ట్రంలో మాత్రం ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో ఈచ్ సెకండ్ ఒకటి ఇచ్చి ఇక్కడ ఎంత సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చారు, ఆ డయాగ్రామ్ స్పెక్ట్రంలో చూస్తే బెటర్. ఒకసారి ఆల్రెడీ పీడిఎఫ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను కదా. ఏం లేదు, ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇది మొత్తం కన్క్లూజన్ ఏంటిదంటే అడిషనల్ సెకండ్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ అన్నట్టు. లైక్ ఒకవేళ గుడ్ డిజైన్లో లేకపోతే, గుడ్ స్క్రీన్ డిజైన్లో లేకపోతే ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నదో సెకండ్స్, ఎన్ని సెకండ్స్ 6 seconds ఆర్ like that, it is there, that format, that's not that important actually. Okay, next going to the brief history of screen design. In 1970s, in 1980s, in 1990s and 3 diagrams ఉన్నాయి మనకి స్పెక్ట్రంలో, రైట్. ఈ 1970sలో ఏమైంది అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ గ్రీన్ టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ ఒకటే టెక్స్ట్ కలర్ ఉంటుంది, దట్ ఈస్ గ్రీన్. నెక్స్ట్ cathode ray tube display, టెక్స్ట్ బేస్డ్ టర్మినల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద cathode ray tube display అన్నట్టు. నెక్స్ట్ టెక్స్ట్ బేస్డ్ టర్మినల్ అండ్ 3270 cathode ray ఇంట్రడ్యూస్డ్ బై ఐబిఎం వాళ్ళు ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ cathode ray. దెన్ ఫ్రమ్ దాట్ మూమెంట్ ఇట్ బికేమ్ సో పాపులర్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ దట్ హ్యాస్ సో మచ్ డిమాండ్ అనమాట. అప్పుడు చాలా డిమాండ్ ఉండేది దీనికి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఐబిఎం వాళ్ళు. అప్పటి నుండి చాలా డిమాండ్ వచ్చింది అన్నట్టు. ఎవ్రీ ఆఫీస్ యూస్ టు యూజ్ దిస్ స్క్రీన్ డిజైన్. ఓకే, నెక్స్ట్ క్రిప్టిక్ అండ్ మోనోక్రోమాటిక్, అంటే ఒకటే కలర్లో ఉండే అనమాట అది. నెక్స్ట్ అన్అండర్స్టాండబుల్ హెడ్డింగ్స్ అనేవి మనకు అసలు అర్థం కాలేదు. నెక్స్ట్ నో ప్రాపర్ అలైన్మెంట్ స్ట్రక్చర్, ప్రాపర్ అలైన్మెంట్ ఉండదు, నో ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్టే కదా, అది ఫస్ట్ టైం స్క్రీన్ డిజైన్ చేసిండ్రు. చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ టైం చేసిన దానికి కదా.
దాని తర్వాత మెల్లమెల్లగా రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ కమాండ్ షుడ్ బి మెమరైజ్. ఏవైతే కమాండ్స్ ఉన్నాయో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. అవి గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఇదేదో ఆర్డీ అని ఇచ్చిండ్రు. ఇది మనకు అర్థం కావడానికి ఒక మాన్యువల్ ఉంటుంది సపరేట్గా. లైక్ ఇప్పుడు కొత్త వాషింగ్ మిషన్ కొంటే ఏవైతే ఫీచర్స్ మనకు కొన్ని అర్థం కావు కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు కదా. సేమ్ వే ఈ కమాండ్స్ అర్థం కావడానికి కూడా ఒక మాన్యువల్ ఉండేదన్నమాట. ఈ పాయింట్ అదే, ఆ మాన్యువల్ని చదివితే కానీ అది అర్థం కాకపోయేది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు నో ప్రాపర్ అలైన్మెంట్, నో ప్రాపర్ స్ట్రక్చర్, కమాండ్ షుడ్ బి మెమరైజ్డ్, రైట్? ఇన్ 1987లో చూద్దాం. ఇప్పుడు ఇన్ 1980స్లో ఫంక్షన్ కీస్ ఆర్ యూజ్డ్. కొన్ని ఫంక్షన్ కీస్ అని అప్పుడు యూజ్ చేసిండ్రు. ఇక్కడ ఏం యూజ్ చేయలేదు. లైక్ వీ హ్యావ్ టు లెర్న్ సమ్ బై హార్ట్ సమ్ కమాండ్స్ అండ్ యూజ్ హియర్ ఫర్ వాట్ ఎవర్ నీడ్. ఒకవేళ కాపీ చేయాలన్నా కమాండ్, ఆ కాపీ కమాండ్, నెక్స్ట్ పేస్ట్ చేయాలన్నా పేస్ట్ కమాండ్ యూజ్ చేయాల్సి ఉండేది. ఇంకా బ్యాక్ వెళ్ళాలన్నా ఒక కమాండ్, ఎగ్జిట్ కావాలన్నా ఒక కమాండ్, క్యాన్సిల్ చేయాలన్నా ఒక కమాండ్. అవన్నీ మనమే స్పెషల్గా ఈ మాన్యువల్కి, ఈ స్క్రీన్ డిజైన్కి ఏవైతే కమాండ్స్ ఉన్నాయో అవి నేర్చుకొని బై హార్ట్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఇన్ 1980s ఫంక్షన్ కీస్ ఆర్ యూజ్డ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ ద కమాండ్స్, హియర్ దే డిస్ప్లేడ్ సమ్ ఫంక్షన్ కీస్, మోర్ ఆర్గనైజ్డ్ కంపేర్ టు 1970s అనమాట. కొంచెం ఆర్గనైజ్ చేసి ఉన్నది ఇది. లైక్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్కి, ఆఫీస్ అండ్ డేట్కి అలా కొంచెం ఆర్గనైజ్ చేసి హెడ్డింగ్స్ పెట్టి నీట్గా మనకు అర్థమయ్యేలాగా ఉందన్నమాట. నెక్స్ట్ మెసేజెస్ ఆర్ క్లియర్ బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎంటైర్లీ క్లియర్, రైట్? మెసేజెస్ అనేది ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ డిజైన్లో చెప్పిండ్రు, కానీ అంత క్లియర్గా లేవు. ఇంకా ఇదంతా చూడండి, ఇవన్నీ దగ్గరికి ఉన్నాయి, క్లియర్గా లేదు, రైట్? సో ఇన్ 1990s వాట్ దే హ్యావ్ డన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ లిస్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్ బాక్సెస్, పిన్ బాక్సెస్, ఫండ్స్, ఫాంట్స్, కలర్స్, స్టైల్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దే గివెన్ సమ్ లిస్ట్ బాక్సెస్, లేబుల్స్, సబ్మిట్ బటన్స్, క్యాన్సల్ బటన్స్ కదా. చాలా డెవలప్ అయింది. ఫ్రమ్ 1970s మొత్తం క్లమ్సీగా ఉండే ఒక జస్ట్ గ్రీన్ టెక్స్ట్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. కానీ ఇప్పుడు 1990sలో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ మెనీ లిస్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్ బాక్సెస్, స్పిన్ బాక్సెస్, ఫాంట్స్, కలర్స్, స్టైల్స్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా గుడ్ డిజైన్ లాగా మార్చేసిండ్రు ఈ స్క్రీన్ డిజైన్ని, రైట్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్క్రీన్స్. దిస్ 1990s screen design is one of the great milestone in evaluation of screens, right? Next, going to the next, graphical user interface. A graphical user interface is defined as an interface in which a pointing device, icons, menus, windows, graphics are used for communication. Okay, graphical user interface ante it is an extension, like it is one type of user interface. అది కూడా యూజర్ ఇంటర్ఫేస్ అది ఎట్లయితే మనకి కంప్యూటర్స్కి ఉన్న యూజర్స్కి ఎట్లయితే ఇంటర్మీడియట్గా వర్క్ చేసిందో ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నది సేమ్ లైక్ దట్, బట్ యూజింగ్ దిస్ పాయింటింగ్ డివైస్, ఐకాన్స్, మెన్యూస్, విండోస్, గ్రాఫిక్స్ అనమాట. కానీ ఇమేజెస్తోని అలా యూజింగ్ ఆల్ దీస్ యాజ్ మీడియేటరీస్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఉంది. నెక్స్ట్, పాపులారిటీ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. The older text-based screens having one-dimensional look. The user interface which is having now, that time was only one-dimensional. It has only one-dimensional look and text-oriented, form-like quality. ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నది ఈ వన్-డైమెన్షనల్ లుక్ని అండ్ టెక్స్ట్-ఓరియంటెడ్ ఫామ్ లైక్ క్వాలిటీని రీప్లేస్ చేసి 3-dimensional స్క్రీన్ని అవైలబుల్గా పెట్టిందనమాట. ఈ 3ని రీప్లేస్ చేయడానికి 3-dimensional స్క్రీన్ అనేది యూజ్ చేసింది. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు అపియర్ చేసుకోవచ్చు, అండ్ వెన్ ఎవర్ వీ డజంట్ వాంట్ ఇట్ వీ కెన్ డిసపియర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్, దేర్ క్యాన్ బీ ఎ మూవ్మెంట్ ఆఫ్ విండోస్ అబౌవ్ అదర్ విండోస్. దట్ మీన్స్ వీ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ విండో టు అదర్ విండో, ఆర్ ఒక విండో ఓపెన్ చేసి ఉండగానే ప్యారలల్గా ఇంకొక విండో కూడా మనం ఓపెన్ చేసుకోవస్తుంది. వెన్ ఎవర్ వీ వాంట్. ఇప్పుడు ప్యారలల్గా యూట్యూబ్ అన్నది ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసిండ్రా, నెక్స్ట్ మీరు ఒక పీడిఎఫ్ కూడా నేను పంపిన
టెలిగ్రామ్ పీడిఎఫ్ కూడా మీరు ఓపెన్ చేయాలనుకుంటారు. నెక్స్ట్ విండోలో మీరు అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దిస్ పాయింట్ టెల్స్ దాట్. నెక్స్ట్ రెడ్యూసెస్ పవర్ లోడ్స్ అండ్ ఫాస్టర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. Now going to the characteristics of GUI, graphical user interface, there are 7 characteristics. Characteristics is advanced visual presentation. Visual presentation is nothing but displaying visual elements like windows, icons, menus, pointing devices, graphics, screen controls on the UI screen. UI అంటే user interface మీద display చేయడం అన్నమాట. What are those visual elements? Windows, icons, menus, pointing devices, graphics, screen controls, right? Next, interaction using pick and click. Second characteristic, this is done with mouse or keyboard. Alternative of mouse is keyboard. Okay, pick operation ante ipudu for suppose we have to open this window box anadi open cheyalanuntunnaru. Appudu you have to move the mouse pointer on this symbol and you have to click on it, right? Pick operation అంటే specific point ki move చేయడం mouse ni, and click operation is you have to performing action on this. This is called pick and click. Next, third characteristics is limited interface options. The user is allowed to access limited set of choices from the screen. అంటే ఇప్పుడు అన్ని అవసరం లేనివి కూడా డిస్ప్లే చేయడం కంటే అవసరమైన ఆప్షన్స్ మాత్రమే డిస్ప్లే చేసుకొని యూజ్ చేయడం అన్నది ఈ లిమిటెడ్ ఇంటర్ఫేస్ ఆప్షన్స్ అని. ఓకే, విజువలైజేషన్ అంటే ఏంటి? రిఫర్స్ టు లెర్నింగ్ మెథడ్ విచ్ యూజర్స్ కెన్ ఇంటర్ప్రెట్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. విజువలైజేషన్ అంటే దట్ రిఫర్స్ టు ది లెర్నింగ్ మెథడ్. ఒకవేళ కాంప్లెక్స్ ఉన్న ఆన్సర్ని మనం ఎట్లయితే చిన్నగా చేసుకొని చదువుతామో అది విజువలైజేషన్ అన్నది. ఈ విజువలైజేషన్ గోల్ ఏంటిది అంటే జనరేట్ అన్ ఇమేజ్ విచ్ గివ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ GUI ఆన్సరే రాయమన్నారు, GUI పాపులారిటీ రాయమన్నారు అనుకోండి. అప్పుడు మీరు GUI క్యారెక్టరిస్టిక్స్ కూడా రాసిండ్రు అనుకోండి, దట్ ఈజ్ నాట్ ది విజువలైజేషన్. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ వాట్ ఎవర్ నెసరీ టు ది ఆన్సర్, దట్ ఈస్ విజువలైజేషన్. సో ఈ విజువలైజేషన్లో ఏం చేస్తుందంటే ఒక ఇమేజ్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇమేజ్ ఏదైతే టెలిగ్రామ్లో పెడతానో GUI ఆన్సర్ అని నేను క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆన్సర్ పెడితే దట్ ఈస్ నాట్ విజువలైజేషన్. వాట్ ఐ డూ, ఓన్లీ ఐ కీప్ వాట్ ఎవర్ రిక్వైర్డ్, లైక్ ఓన్లీ పాపులారిటీ వరకు పిక్ తీసి మీకు పంపిస్తా టెలిగ్రామ్లో, దట్ ఈస్ విజువలైజేషన్. Okay, whatever necessary information I will provide through image, that is called visualization. Next, going to the behavior of objects. The system is categorized by objects and actions. Behavior of objects అంటే 3 objects ఉంటాయి, మళ్ళీ డేటా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డేటా ఆబ్జెక్ట్స్, కంటైనర్ ఆబ్జెక్ట్స్, డివైస్ ఆబ్జెక్ట్స్. డేటా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది డేటా ఆబ్జెక్ట్స్ అనేది, లైక్ టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్స్. నెక్స్ట్ కంటైనర్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? వర్క్ ప్లేస్ ఆర్ ఫోల్డర్స్ హోల్డ్ చేస్తుంది అన్నట్టు ఈ కంటైనర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ డివైస్ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్ హోల్డ్స్ అదర్ ఆబ్జెక్ట్స్. ఈ డివైస్ ఆబ్జెక్ట్ అనేది లైక్ ప్రింటర్ ఆర్ క్రాష్ బాక్సెస్. ఓకే, బిహేవియర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఈ క్లాసిఫై అయినాయి త్రీ ఫాలోయింగ్ టర్మ్స్లో: డేటా ఆబ్జెక్ట్స్, కంటైనర్ ఆబ్జెక్ట్స్, డివైస్ ఆబ్జెక్ట్స్. దీస్ ఆర్ బిహేవియర్స్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్. డేటా ఆబ్జెక్ట్స్ ఇలా బిహేవ్ చేస్తాయి, లైక్ వాట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్స్. నెక్స్ట్ కంటైనర్ ఆబ్జెక్ట్స్ హోల్డ్స్ వాట్ వర్క్ ప్లేస్ ఫోల్డర్స్ని హోల్డ్ చేసుకుంటాయి అనమాట ఈ కంటైనర్ బాక్సెస్. ఫోల్డర్స్లో మనకి చాలా ఫైల్స్ ఉంటాయి, రైట్? వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ ఫైల్స్ వీ హ్యావ్ we will save in one folder. Next, device objects వచ్చేసరికి ప్రింటర్ ఆర్ క్రాష్ బాక్స్. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ పర్సన్స్ రికగ్నైజేషన్ మెమరీ. దాట్ మీన్స్ వాట్ ఎవర్ ఇప్పుడు విండో అన్నది ఓపెన్ చేయగానే అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూస్గా వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్ వి వాంట్ అది అన్నది చూపిస్తూనే ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా ఆ విండో అనేది లైక్ డేటా అనేది బ్లింక్ అవుతూనే ఉంటుంది. That is until we recognize that particular data. That is nothing but the extensive use of person's recognition memory. Okay. Next, concurrent functions. Multiple things or programs can be carried out at the same time.
I already said this concurrent functions, like we can multiply open the windows. That is one example which can I easily give right now. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిండ్రు, అదే సిస్టంలో మీరు ఇంకొక ట్యాబ్లో వాట్సాప్ కూడా ఓపెన్ చేసుకోవస్తుంది, రైట్? టూ ఆర్ రన్నింగ్ concurrently. This is called concurrent functions. And next, principles of user interface. Last. Yeah. Direct manipulation, indirect manipulation చెప్పుకున్నాం. డైరెక్ట్ మ్యానిపులేషన్ అంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ వన్ ఇంటరాక్షన్, రైట్? డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి దాన్ని డైరెక్ట్ మ్యానిపులేషన్ అంటాం. ఇండైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ మ్యానిపులేషన్ అని అంటాం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ డైరెక్ట్ మ్యానిపులేషన్ ఈస్ సిస్టమ్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ యాజ్ అన్ extension of real world. Okay, what you see is what you get. ఫస్ట్ ఫీచర్ అన్నది ఇది, డైరెక్ట్ మ్యానిపులేషన్ ఇది. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్, అంతే కదా? ఏదైతే చూస్తామో అది మనకు వస్తుంది. ఈ ఆన్సర్ని మీరు చదువుతున్నారు, ఐ మీన్ వీఆర్ సీయింగ్ దిస్ ఆన్సర్. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. దిస్ యూ విల్ గెట్ an exam for suppose I am telling. Okay, next, continuous view of objects and actions. కంటిన్యూస్గా మనం చూడగలుగుతున్నాం ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్ని, పర్ఫార్మెన్స్, రైట్? Next, fast increasing actions producing visual results. That means the result of an action is reflected quickly. For suppose విండోస్ని ఓపెన్ చేస్తే అది క్విక్గా మనకి రెస్పాండ్ అయ్యి ఓపెన్ అవుతుంది కదా దానిలో. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, లైక్ ఎంఎస్ వర్డ్, ఇంకా పెయింట్, ఎంఎస్ పెయింట్, పవర్ పాయింట్, పబ్లిషర్, ఎంఎస్ పబ్లిషర్, అవన్నీ మనకి క్విక్గా రెస్పాండ్ అయ్యి ఓపెన్ చేస్తుంది కదా విండోస్. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ టెల్స్. రివర్స్ ఆఫ్ ది ఇంక్రిమెంటల్. ఇఫ్ సపోజ్ you doesn't want to open windows for మీరు మిస్టేకన్లీ యూ ఓపెన్ దిస్ విండోస్ బటన్. మీరు ఏమనుకో ఫస్ట్ క్రోమ్ బటన్ అనుకొని విండోస్ బటన్ ప్రెస్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా రోల్ బ్యాక్ చేసుకోవచ్చు కదా మనం ఇచ్చిన ఫంక్షన్, లైక్ ప్రెస్సింగ్ క్లోజ్ బటన్. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్. రివర్స్ ఆఫ్ ఇంక్రిమెంటల్ యాక్షన్స్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్, ఇండైరెక్ట్ మ్యానిపులేషన్ ఈజ్ నథింగ్ బ్యాడ్. Graphics capability is limited and space available is limited. Difficult to remember all necessary options, and it substitutes the words and text such as pull down or pop-up menus. Okay, pop-up pull down menus ki words అన్నది సబ్స్టిట్యూట్ చేసుకొని ఉంటుంది అనమాట. నెక్స్ట్, అది అన్ని మన ఆపరేషన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. నెక్స్ట్, స్పేస్ అవైలబిలిటీ ఈజ్ లిమిటెడ్ అండ్ గ్రాఫిక్స్ ఆర్ ఆల్సో లిమిటెడ్ ఇన్ దిస్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఓపెన్ ఏ మెన్యూ, ఒక మెన్యూ ఓపెన్ చేయాలి అనుకుంటారు. యూ డైరెక్ట్లీ గో అండ్ క్లిక్ ఆన్ యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది పాయింటింగ్ డివైస్ లైక్ మౌస్. యూ గో అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ డైరెక్ట్ కమ్యూనికేషన్. మీరు మెన్యూ ఓపెన్ చేయాలనుకుంటారు, మెన్యూ ఓపెన్ చేస్తారు. కానీ ఈ మెన్యూలో యూ విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు హోటల్ మెన్యూనే థింక్ చేసుకుందాం. బిర్యానీ ఉంటుంది, పిజ్జా ఉంటుంది, బర్గర్ ఉంటుంది, ఐ మీన్ వేరే వేరే స్టోర్స్లో ఉంటాయి అవన్నీ కానీ అనుకోండి. బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అవన్నీ మెన్యూ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు పాయింటింగ్ డివైస్ అనేది డైరెక్ట్గా మనం ఈ బిర్యానీ అనేది ఆర్డర్ చేసుకోలేము కదా, వాట్ ఎవర్ బిర్యానీ. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ మ్యానిపులేషన్. కానీ మనం డైరెక్ట్గా ఈ మెన్యూని క్లిక్ చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ గోయింగ్ టు ద మెన్యూ ఈజ్ ద ఫస్ట్ టాస్క్ కదా, ఇది డైరెక్ట్గా అయిపోతుంది. కానీ without going to menu we cannot order this biryani, right? This is indirect communication. This menu acts as interface. I mean you have to first communicate, I mean you have to first click menu, then you have to click biryani. This is indirect communication. Okay, I hope you guys are clear. Next, to the web user interface. The web user interface allows the user to interact with content or software running on a remote server through a web browser. This is a standard definition, guys. Next, coming to the popularity, web has completely changed the field of computing. ఈ వెబ్ అనేది ఎప్పుడైతే ఎగ్జిస్టెన్స్కి వచ్చిందో అప్పుడు ఫీల్డ్ ఆఫ్ కంప్యూటింగ్ మొత్తంని ఈ వెబ్ అనేది చేంజ్ చేసింది. ఓకేనా? వాట్ ఇట్ చేంజ్డ్ మీన్స్ ఇట్ పర్మిట్స్ ద యూజర్స్ టు స్ప్రెడ్ త్రూ అవుట్ ది వరల్డ్ టు interact, access the content and publish the content. ఓకే, ఇప్పుడు నేను యూట్యూబ్ అన్నది ఒక యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ గూగుల్లో యూట్యూబ్ ఉంటుంది కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ వెబ్ అన్నట్టే కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను ఏం చేస్తున్నా, ఐ కెన్ ఇంటరాక్ట్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ ది కంటెంట్ విచ్ ఎవర్ అదర్ ఛానల్ పీపుల్
publish in the YouTube, as well as I can publish my content, right? Inka. With the web, every individual can take control of display and presentation of web pages, right? Yes. Some of such controls include changing of typography and color, graphics activations, allowing or denying data to be transmitted over non-secure channels, as well as allowing or denying cookies. మన కుకీస్ అనేది డిస్ప్లే అవుతూనే ఉంటాయి ప్రతి వెబ్ పేజ్లో. యాక్సెప్ట్ చేయడమా యాక్సెప్ట్ చేయకపోవడమా అది మన ఇష్టం కదా. నెక్స్ట్ కలర్ చేంజ్ చేయడము అండ్ టైపోగ్రఫీ ఇన్ ద సెన్స్ ఫాంట్ స్టైల్ అన్నది చేంజ్ చేయడము. నెక్స్ట్ గ్రాఫిక్స్ యాక్టివేషన్స్ అన్నది. ఓకే. విత్ ఇట్స్ వైడ్ అడాప్షన్, the number of internet hosts has increased from thousands to millions in successive years. కొన్ని ఇయర్స్లోనే ఈ వెబ్ అనేది మొత్తం స్ప్రెడ్ అయింది కదా వరల్డ్ మొత్తం. దానివల్ల ఏమైంది, థౌజండ్స్ టు మిలియన్స్ హోస్ట్ అనేది మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ పాపులారిటీ. నౌ గోయింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్, లాస్ట్ టాపిక్ ఆఫ్ ది యూనిట్. ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నట్టు. వీ హ్యావ్ మెనీ ప్రిన్సిపల్స్ బట్ ఐ రోట్ ఓన్లీ 11 హియర్. కంపాటబిలిటీ, కన్సిస్టెన్సీ, వీటన్నిటికీ మీనింగ్స్ రాస్తే సరిపోతుంది అనమాట. గూగుల్లో మీనింగ్స్ దొరుకుతాయి. కంపాటబిలిటీ అంటే ఏంటిది ఆల్రెడీ అందరికీ తెలుసు, కంపాటబిలిటీ అంటే ఏంటిదో. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, క్లారిటీ, కంట్రోల్, ఫెమిలియారిటీ, ఫ్లెక్సిబిలిటీ, రికవరీ, ట్రాన్స్పరెన్సీ, సింప్లిసిటీ, కాంప్రిహెన్సిబిలిటీ అండ్ వర్సటాలిటీ. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. Yeah, finally I completed first unit. Okay guys, thank you for watching and do subscribe.